మన ప్రపంచంలో రాశి చక్రంలో ఉన్న ఈ 12 రాశుల వారికి ప్రతి రాశి వారు వాళ్ళ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని మొదలగినవి ఎన్నో దాటుకొని పైకైతే లేస్తూ ఉంటారు. అలాగే ప్రతి రాశి వారికి వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి, వాళ్ళకి కలిసి వచ్చే సంఖ్య ఏంటి, ఏ రాశి వారు ఏ రోజు పని మొదలు పెడితే మంచిగా పైకి వస్తారు, అలాగే ఏ రాశి వారు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, తొందరగా అడుగు వెయ్యొచ్చా వెయ్యకూడదా, ఎలా డబ్బు సంపాదించాలి, ఏ రాశి వారికి ఎంతెంత కోపం ఉంటుందో A to Z రాశి ఫలాలు గురించి మొత్తం వివరణ మన యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఎరుపు రంగు. వాళ్ళకి అనుకూల సంఖ్య 9, 1, 6. అలానే వాళ్ళకి కలిసి వచ్చే వారం మంగళవారం. ఈ మంగళవారం నాడు మేషరాశి వారు ఏ పని మొదలు పెట్టినా కానీ మంచిగా జరుగుతుంది అని చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారి స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. బలమైన నైతిక స్థిరత్వం కలిగి ఉంటారు. తొందరగా నమ్మడం లేదా కానీ ఒకరిని నమ్మితే ఇబ్బంది పడుతారు అని చాలా వరకు చెప్పవచ్చు. వీరికి కోపం చాలా వరకు 95% ఉంటుంది. వీరికి శాంతం 5% మాత్రమే ఉంటుంది. తరువాత రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగులు నీలం, గోధుమ రంగు. వీరికి కలిసి వచ్చే సంఖ్య 6, 2, 8 అని చెప్పవచ్చు. వీరు ఏదైనా పని చేపట్టాలి అంటే శుక్రవారం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటే నమ్మకం వచ్చేదాకా సమయం తీసుకుంటారు, కానీ ఒక్కసారి నమ్మితే పూర్తిగా వదిలేస్తారు. దుర్వినియోగానికి అవకాశం చాలా వరకు ఉంటుంది. వీళ్ళ జీవితంలో వీళ్ళకి కోపం 65% మాత్రమే ఉంటుంది అని చెప్పవచ్చు. అలానే వీరి శాంతం మిగిలిన 35% ఉంటుంది. మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, నలుపు అని చెప్పవచ్చు. వీరికి అనుకూలమైన సంఖ్య 5, 3, 6. వీళ్ళకి ఏదైనా పని చేపట్టాలి అంటే బుధవారం మంచి రోజు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మిథున రాశి వారి యొక్క స్వభావం ఎక్కువగా మాట్లాడే వారితో బాగా కలిసిపోతూ ఉంటారు. వీళ్ళకి కలిసిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. స్నేహితుల మీద ఎక్కువగా నమ్మకం పెడుతూ ఉంటారు. అలానే మిథున రాశి వారికి 45% మాత్రమే కోపం ఉంటుంది. ఒక 55% మాత్రం శాంతం చాలా వరకు ఎక్కువే అని చెప్పవచ్చు. తరువాత నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు, తెలుపు అని చెప్పవచ్చు. వీరికి అనుకూలమైన సంఖ్య 2, 7, 9. ఈ రాశి వారికి పనులు చేపట్టడానికి సోమవారం మంచి రోజు అని చెప్పవచ్చు. మరి ఈ కర్కాటక రాశి వారి యొక్క స్వభావం కుటుంబం, బంధాలపై విపరీతమైన నమ్మకం ఉంటుంది అని చెప్పవచ్చు. బాధలో ఉన్న వారికి ఆదుకునే ప్రయత్నంలో మోసపోతూ ఉంటారు. అలానే వీరి జీవితంలో కోపం 50% ఉంటుంది, శాంతం 50% ఉంటుంది. తరువాత సింహరాశి. సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు, గులాబీ రంగు అని చెప్పవచ్చు. వీళ్ళకి అనుకూలమైన సంఖ్య 1, 3, 9. అలానే వీరికి ఏ పని చేపట్టాలి అంటే ఆదివారం మంచి రోజు అని చెప్పవచ్చు. ఇంకా ఈ సింహరాశి వారి యొక్క స్వభావంలోకి వస్తే గర్వ భాగం నుండి చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళు చాలా మంచిగా గర్వంగా మాట్లాడతారు. గర్వం కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. గమనించలేరు ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు బాధ పెడుతున్నారో వీరు తెలియక సతమతం అవుతూ ఉంటారు. అలానే వీరికి కోపం సంఖ్య చాలా వరకు 85% ఉంది. అలానే వీరి శాంతం 15% మాత్రమే అని చెప్పవచ్చు. తరువాత ఆరవది కన్యరాశి. కన్యరాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు, తెలుపు, ఆకుపచ్చ అని చెప్పవచ్చు. వీరికి కలిసి వచ్చే సంఖ్యలు 5, 6, 3. అలాగే కన్యరాశి వారు ఏదైనా పని చేపట్టాలి అంటే బుధవారం చాలా మంచిగా ఉంది అని చెప్పవచ్చు. ఇప్పుడు కన్యరాశి వారి యొక్క స్వభావం తెలుసుకోవాలి అంటే సహాయక స్వభావం అని చెప్పవచ్చు. విధులకు నిష్ఠతో ఉండేవారు అని కూడా చెప్పవచ్చు. వారిని వినిపించే పేరు మీద మోసం చేసే అవకాశం చాలా వరకు ఉంది అని చెప్పవచ్చు.
వీరికి కోపం 85% ఉంటుంది. వీరి జీవితంలో శాంతం 15% మాత్రమే ఉంటుంది. తరువాత 7వది తులారాశి. తులారాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, ఆకుపచ్చ అని చెప్పవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్యలు 6, 9, 5. అలానే వీరు ఏదైనా పని చేపట్టాలి అంటే మంగళవారం మంచి రోజు అని చెప్పవచ్చు. ఇంకా తులారాశి వారి యొక్క స్వభావం దగ్గరికి వస్తే వీరు న్యాయంగా సమతుల్యత కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అందరికీ నచ్చాలనే నమ్మకంగా పెడుతూ ఉంటారు. దానిలో వీరు దుర్వినియోగం అలాగే పాలవుతూ ఉంటారు. వీరికి వీరి జీవితంలో 50% కోపం, 50% శాంతం కలిగి ఉంటారు. మరి 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు, తెలుపు, పసుపు అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9, 1, 3. వీరు ఏదన్నా పని మొదలు పెట్టాలి అంటే గురువారం వీరికి మంచిగా ఉంటుంది అని చెప్పవచ్చు. వీరి స్వభావం కొంత మౌనం, అనుమాన స్వభావం అని చెప్పవచ్చు. కొంతమంది మాత్రమే వీరిని నమ్ముతారు, కానీ మోసమైతే తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి కోపం 90% ఉంటుంది. అలాగే శాంతం వీరి జీవితంలో 10% మాత్రమే ఉంటుంది. తరువాత ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి పసుపు, గులాబీ రంగు మంచిగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. వీరికి కలిసి వచ్చే సంఖ్య 3, 5, 8. ఈ ధనస్సు రాశి వారికి మంచిగా పనులు చేపట్టాలి అంటే శనివారం మంచి రోజు అని చెప్పవచ్చు. ధనస్సు రాశి యొక్క స్వభావం నిస్సహాయములకు సహాయం చేస్తారు, కానీ అందరినీ నమ్ముతారు, జాగ్రత్తగా మెలుగుతూ ఉంటారు అని కూడా చెప్పవచ్చు. ధనస్సు రాశి వారికి 75% మాత్రమే కోపం ఉంటుంది, 25% శాంతంగా ఉంటారు అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, ఆకుపచ్చ అని చెప్పవచ్చు. వీరికి కలిసి వచ్చే సంఖ్య 8, 4, 6. మకర రాశి వారు ఏదన్నా పనులు చేపట్టాలి అంటే వీరికి శనివారం చాలా మంచిగా ఉంటుంది అని చెప్పవచ్చు. మకర రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే లాజిక్ తో ఆలోచించేవారు అని చెప్పవచ్చు. అతి త్వరగా నమ్మరు అని చెప్పవచ్చు. ప్రాక్టికల్ గా ఉండడంతో మోసాలు వీరికి చాలా తక్కువగా ఎదురవుతాయి అని చెప్పవచ్చు. వీరికి కోపం 70% ఉంటుంది, శాంతం 30% ఉంటుంది అని చెప్పవచ్చు. తరువాత కుంభరాశి. కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, నీలం అని చెప్పవచ్చు. వీరి అదృష్ట సంఖ్యలు 4, 8, 9 అని చెప్పవచ్చు. అలానే వీరికి కలిసి వచ్చే వారం శనివారం అని కూడా చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారి యొక్క స్వభావం మానవతా ధోరణి, అలాగే సమాజంపై ప్రేమ, సూటిగా కాకుండా నమ్మిన వారిపై లోపల విశ్వాసం పెంచుకొని ఉంటారు అని చెప్పవచ్చు. వీరికి కోపం 40% మాత్రమే ఉంటుంది. వీరు శాంతంగా 60% వరకు ఉంటారు అని చెప్పవచ్చు. తరువాత చివరిగా మీనరాశి. మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు, ఎరుపు, తెలుపు అని చెప్పవచ్చు. మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 7, 9 అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి గురువారం ఏదన్నా పనులు చేపడితే మంచిగా ఫలితాలు లభిస్తాయి అని కూడా చెప్పవచ్చు. అలానే మీనరాశి వారి యొక్క స్వభావం ఏమిటంటే సహనశీలి అని వారు చెప్పవచ్చు. ఎవరినైనా నమ్మేస్తారు ఈజీగా. భావోద్వేగంలో నిర్ణయాలు తీసుకొని ప్రేమ, స్నేహంలో మోసపోతూ ఉంటారు. ఈ మీనరాశి వారికి కోపం 30%, శాంతం 70% అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏ రాశికి ఏ రంగు ఏ వారం కలిసి వస్తుంది, ఏ సంఖ్య అదృష్ట సంఖ్య, వారి స్వభావం, వారి కోపం, వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకున్నారు కదా. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. మళ్ళీ తప్పకుండా కలవాలి అంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.